అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి చింతిస్తున్నాను. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ, ఒక ఇరువురు మధ్య లేదంటే ఇరు వర్గాల మధ్య డిబేట్ జరుగుతుందని ఒక విషయంలో రచ్చ చేసుకుంటూ ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. ఇలాంటి వీడియో చేస్తానని నేను అనుకోలేదు, కానీ చేయవలసి వచ్చింది. తర్వాత ఇది ఆగకపోతే ఇంకా చేయవలసి వస్తుందేమో, దానికి కూడా నేను సిద్ధమే. మతోన్మాదులతో పోరాడుతున్న నేను ఈరోజు మరి క్రైస్తవ్యంలో జరుగుతున్న గలిబిలికి అడ్డుకట్టు వేయాలని, సహోదరుల మధ్య సఖ్యత ఐక్యత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మరి బాధ కలిగించి నేను ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు కొన్ని విషయాల్ని గమనిస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో ఒక రెండు వర్గాలు, ఇరువురు వ్యక్తులుగా కనబడుతూ రెండు వర్గాలుగా జరుగుతున్నటువంటి ఫైట్. అది ఎలాంటి ఫైట్ అంటే వారి ఇరువురు పేర్లు మొదటిగా నేను ప్రస్తావిస్తాను. హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రదర్ వంశీ గారు, అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి BOUI డిప్యూటీ డైరెక్టర్ గారు సంతోష్ గారు. వీరిరువురి మధ్య కొద్ది కాలంగా ఒక వివాదం నడుస్తూ ఉన్నది అని ఈ మధ్యకాలంలో నేను తెలుసుకొని ఉన్నాను. దాని మీద నేను కొన్ని వీడియోస్ కూడా చూడడం జరిగితే, ఏంటిది ఆ వివాదం అంటే, మరి వంశీ గారు ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు నిత్యుడు, ఆయన పుట్టలేదు, నాకు అవకాశం ఇస్తే 2 నిమిషాల్లో ఓడించేస్తాను అని ఆయన అన్నారు. మరి సంతోష్ గారి విషయానికి వస్తే ఈయన కూడా, మరి నీతో నేను పోటీకి వస్తే 2 నిమిషాల్లో నేను ఓడించేస్తాను. ఇందుకీ 2 నిమిషాలు అంటే ఎక్కువసేపు కూడా కాదు, వీళ్ళు టైం పెట్టుకుందంటే 2 minutes, 2 నిమిషాలు చాలు, 2 నిమిషాలు చాలు అని చెప్తూ ఈ 2 నిమిషాల మాటని ఇరు వర్గాల మధ్య లేకపోతే ఇద్దరి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంగా సోషల్ మీడియాలో మంట పెడుతూనే ఉన్నారు. మంట మండుతూనే ఉంది ఇప్పటి వరకు. ఈ మంట ఆపాలా రేపాలా అన్నదే మీరే ఆలోచించండి. ఆపితే మంచిది, రేపితే దానివల్ల ఇరు వర్గాలకి కలిసి వచ్చేదైతే ఏమీ ఉండదు. ఎందుకంటారా, 2 నిమిషాల్లో నేను ఓడించేస్తానని వంశీ గారు అంటున్నారు, 2 నిమిషాల్లో నేను ఓడించేస్తానని సంతోష్ గారు అంటున్నారు. ఇక వంశీ గారు ఏమంటారంటే, మీ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో వారి దగ్గర లెటర్ తెచ్చుకోండి, నేను డిబేట్కి సిద్ధం. నాకు ఎంత టాపిక్ ఉంటే, లేకపోతే నాకు ఎంత సబ్జెక్ట్ ఉంటే, నేను మాట్లాడగలిగే సత్తా లేకపోతే మరి నేను దాని మీద నేను రాను కదా ముందుకని ఆయన అంటున్నాడు. మరి వీళ్ళు ఏమంటారంటే, నీకేమీ తెలియదు, 2 నిమిషాలు మేము ఓడిచ్చేస్తాను, వీళ్ళు అంటున్నారు 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తానని ఆయన అంటున్నారు. ఇంతకీ 2 నిమిషాల్లో మీరు ఓడిచ్చే అంత సులువుగా, అంత గొప్ప మేధావు వర్గంగా, అంత గొప్ప జ్ఞానవంతులుగా మీరు ఉన్నారా? ఇంతకీ బైబిల్ అంటే అంత తక్కువగా అనిపించిందా మీకు? అంటే మీకు ఏదో తెలుసు అని చెప్పి దాని మీద ఏదో మాట్లాడేస్తే ప్రజలందరూ చూస్తే మిమ్మల్ని గొప్పవారని అనుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారా సోదరులరా? లేదా నా వర్గంలో నేను గొప్పోడుగా కనబడాలి, మా వర్గంలో మేము గొప్పోలుగా కనబడాలని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహోదర ప్రేమతో చెప్తున్నాను మీకు. మీ ఇరు వర్గాల వారు లేదా ఇద్దరుగా కూర్చున్న ఇరు వర్గాలుగా మీరు వచ్చినా నష్టపోయేది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఎందుకంటారా, మీరు చేసిన రచ్చ వల్ల దీన్ని మతోన్మాదులు ఆసరాగా తీసుకొని ఇష్టానుసారంగా వీడియోలు చేసి క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. గోతుగాడి నక్కల్లా కాచుకొని ఉంటారు ఎప్పుడూనా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆధిపత్య పోరులాగా అనిపిస్తుంది, లేదంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి చేస్తున్న సంగతుల్లా కనిపిస్తుంది తప్ప, మీరు క్రైస్తవ్యానికి మేలు చేసినట్టుగా కానీ, క్రీస్తు కొరకు నిలబడినట్టుగా కానీ ఈ విషయమై నాకైతే అనిపించలేదు. ఎందుకంటారా, మీకు ఒక మంచి మాట అడుగుతాను. నిజంగా వంశీ గారు కానీ, లేదంటే సంతోష్ గారు కానీ, లేదా సంతోష్ గారి వర్గం కానీ, వంశీ గారి వర్గం కానీ సమాధానం చెప్పాలి. మీరు వీలైతే నా మీద వీడియో చేసిన సంతోషం, మీరు ఎంత మాట్లాడగలరో, మీ యొక్క సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసు, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే మీ వరకు ఎందుకు నేను రాలేదంటే, మీరు ఏమనుకుంటున్నారంటే, బైబిల్ మాకే తెలుసు, మేమే బోధిస్తాం, మేము బాగా దాంట్లోనే లోతుల్లోకి వెళ్ళిపోయి మాకంటే ఎవడు తోపు లేడు, తురుము లేడు, మేమే బాగా బోధించగలం, మాకు సబ్జెక్ట్ మీద చాలా పట్టు ఉందని అనుకుంటున్నారు మీరు, అంతే. కానీ మీకంటే బాగా బైబిల్ చెప్పిన వారు ఉన్నారు, మీకంటే జ్ఞానవంతులు ఉన్నారు, కానీ వారు కాముగానే ఉన్నారు. కాకపోతే మీరు చంకలు కొట్టుకుంటూ ఈ మధ్యలో ఏమంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవడానికి, మా సంస్థలోకి వచ్చి మా సంస్థకి ఇన్ని మాటలు బాగా తెలుసు, లేదా మా సంస్థకి ఇన్ని బాగా తెలుసు, మాకు ఇన్ని బాగా తెలుసు, మాకు ఇన్ని బాగా వచ్చని, మేమే బైబిల్ చెప్పగలం,
మాకే బాగా వచ్చు సబ్జెక్టు, మేమే బైబిల్ని చెప్పగలం, మాకు బాగా వచ్చు సబ్జెక్టు, మాతో కూర్చుంటే 2 నిమిషాల్లో మేము ఓడగొట్టేస్తాం, లేదా మాతో కూర్చుంటే మేము 2 నిమిషాల్లో ఓడగొట్టేస్తామని వర్గాల పోరు బయలుదేరింది ఈరోజు. ఎంత అవమానం అండి క్రైస్తవ్యానికి ఇది. మీరు జ్ఞానవంతులని మీకు ఎవరన్నారు? తాను జ్ఞానిని అనుకుని ఎడల వాడు బుద్ధిహీనుడు కావాలని బైబిల్ చెప్పింది. మీ బుద్ధి లేని పనులు ఎలా ఉన్నాయంటే ఈరోజు అమాయక క్రైస్తవ్యాన్ని పాడు చేసే పరిస్థితి. క్రైస్తవ్యం ఇంకా పరిపక్వతకు రాలేదు. పూర్తి జ్ఞానం ఎవరికీ లేదు కదండి. మీకు తెలిసింది ఏదైనా ఉంటే మీ చర్చెస్లో బోధించుకోండి, ఏమండి, మీ సంస్థల్లో బోధించుకోండి. అది మీకు గొప్ప అనుకోవచ్చు, మీకు మెప్పు అనుకోవచ్చు, మిమ్మల్ని మీరు లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఆనందింప చేసుకోవచ్చు, రంజింప చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరే మీ యొక్క అనుచరులతో, లేదా పొగిడించుకోవచ్చు, లేదంటే పూలమాలలు వేసుకోవచ్చు, లేదా పూలే చెల్లించుకోవచ్చు. అది మీ అనుచరులు బట్టి. వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా మీ మాటలే నమ్ముతారు తప్ప బైబిల్ని పరిశోధించే ఉన్నవాడు ఈరోజు ఎవరు లేడు కదా. అదే మీకు ఆసరా అయిపోయింది. తప్పు సోదరులరా, మీకంటే మేధావులు జ్ఞానవంతులు ఉన్నారు. మీకు తెలిసిందే ఒక ప్రక్కే, రెండో ప్రక్క తెలియదు. మేము నేర్చుకుంది రైట్ అని మీరు అనుకుంటారు, మాకు వచ్చింది రైట్ అని మీరు అనుకుంటారు. కానీ మీ ఇరువురి కంటే రైట్ ఎవరంటే తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిలు. దాని మీద డిబేట్ చేయాలంటే చాలా అవగాహన కావాలి. మరి మాకు వచ్చని మీరు అనుకుంటున్నారు, మంచిదే. మీకు మంచి ప్రశ్న వేస్తాను, సమాధానం మీరు ఇరు వర్గాలు ఇరువురు చెప్పాలి. ఏంటంటారా? మీరు పోరాడవలసింది మీలో మీరు కొట్టుకోవడం కాదు, క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ, క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తూ, క్రీస్తును దూషిస్తూ, బైబిల్ బూతు పుస్తకం అంటూ, మరియమ్మ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఆవిడ ఒక వ్యభిచారిని మాట్లాడుతూ, యేసుక్రీస్తు వ్యభిచారికి పుట్టాడని మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న రెచ్చిపోతున్న ఎవడెవడైతే ఉన్నాడో ఆ మతోన్మాదుల మీద మీకు దమ్ముంటే డిబేట్లు చేయండి. చేత కదా? చేత కాదు కాబట్టే మీలో మీరు కొట్టుకోవడానికి సిద్ధపడిపోయారు, అంతేనా? మీలో మీరు కొట్టుకొని ఇరు వర్గాలు ఒకవేళ మీరు మాట్లాడుకుంటే ఒకరు యేసుక్రీస్తు నిత్యుడు అంటారు, ఒకరు పుట్టారంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను వినండి. యేసుక్రీస్తుని మీరు ఏ విధంగా చూసినా ఆయన ఔన్నత్యం పోదు. ఒకరు తగ్గించాలన్నా ఆయన తగ్గిపోడు, ఒకరు హెచ్చించాలన్నా ఆయన హెచ్చిపోడు. ఎందుకంటే ఆయన స్థితి ఆయనకున్నది ఎప్పుడు. ఇది మీరు మర్చిపోతున్నారు సోదరులారా. ఒకరు తగ్గించేశారని, ఒకరు హెచ్చించేశారని, నేను యేసుని హెచ్చించేస్తున్నాను, ఆయన యేసుక్రీస్తుని తగ్గించేస్తున్నాడని అపోహల్లో మీరు ఉన్నారు తప్ప ఎవరు యేసుక్రీస్తుని హెచ్చిచ్చినంత స్థితిలో ఆయన లేడు, తగ్గించేస్తే తగ్గించినంత స్థితిలో కూడా ఆయన లేడు. ఆయన స్థితి ఆయనకి ఎప్పుడు ఉంది. ఆయన నిత్యము స్తోత్రార్హుడు, మహిమకు అర్హుడు, మహిమ గలవాడు అని సంగతి నిజంగా సింపుల్గా బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి, మీకు ఇచ్చిన ఒకవేళ టాస్క్ ఏదైనా ఉంటే మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈరోజు మీ ఇరువురికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే మతోన్మాదుల మీద పోరాడండి. క్రైస్తవ్యంకి వ్యతిరేకంగా భారతదేశంలో మరి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఎన్నో సంస్థలు పనిచేస్తూ మతోన్మాదులు పెంచి పోషిస్తూ క్రైస్తవ్యాన్ని అవమానించడానికి వారు ఇష్టానుసారంగా వ్యర్థ ప్రాలాపనలు ప్రేలుతూ ఇష్టానుసారంగా బైబిల్కి వ్యతిరేకంగా అవమానకరమైన మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు? మీరు ఇరు వర్గాల వారు, వంశీ గారు కానివ్వండి, లేకపోతే సంతోష్ గారు కానివ్వండి, ఇరు వర్గాల వారు ఎక్కడున్నారు? మీరు అందరూ ఏం బయటికి రావట్లేదేమి? యేసుక్రీస్తుని అవమానపరుస్తుంటే మీకు రోషం రాలేదా? తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరుస్తుంటే యెహోవా దేవుని రోషం రాలేదా? మరియ గారిని అవమానపరుస్తుంటే యేసుక్రీస్తును కన్న తల్లిని వ్యభిచారి అని అంటుంటే మీకు రోషం రాలేదా? బైబిల్ భూత పుస్తకం అంటే మీకు రోషం రాలేదా? అప్పుడు ఎవరి మీద వీడియోలు చేయలేదే మీరు? అప్పుడు ఎవరి మీదకి మీరు రాలేదే? మతోన్మాదులతో పోరాడాలంటే మీకు సబ్జెక్ట్ లేదా? మీకు భయం వేసిందా? మీరు అంత పోరాడే దమ్ము మీకు లేదా? అంత రోషం లేదా? అంత ధైర్యం మీకు లేదా? ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరేసుకుంటున్నారు. దేనికి? మీకు ఏదైనా పనికొచ్చే పని ఉంటే క్రైస్తవ్యానికి పనికొచ్చే పని చేయండి. ఒకవేళ చర్చా వేదిక పెట్టాలని అనుకుంటే పెట్టండి. మతోన్మాదులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ మీద పోరాడండి. చేత కదా? కాముగా ఉండండి. మీకెందుకు మరి రోషం లేని వాళ్ళు? మతోన్మాదుల మీద పోరాడే వాడు ఎవడైనా ఉంటే అప్పుడు డిబేట్ అనే మాట మాట్లాడండి. మీలో మీరు కొట్టుకుంటూ వచ్చేది ఏముంది? క్రైస్తవ్యానికి నష్టం తప్ప లాభమేమి? ఏమి లాభం వచ్చింది దానివల్ల? ఏమీ రాదు. ఆలోచించండి ఒకసారి. ఈ వీడియో వింటున్నటువంటి సహోదరులారా, ఏవైనా వీళ్ళు ఎప్పుడైనా ఈ వంశీ గారు కానివ్వండి, ఈ సంతోష్ గారు కానివ్వండి, లేదా ఈ ఇరు వర్గాల టీములు కానీ ఎప్పుడైనా మతోన్మాదులతో పోరాడడం, క్రైస్తవులకు అన్యాయం జరిగితే పాస్టర్లు కొడితే ఎప్పుడైనా రోడ్డు ఎక్కడం మీరు చూసారా? వాళ్ళ పక్షాన్ని నిలబడడం మీరు చూసారా? వారి పక్షాన్ని ఫైట్ చేయడం మీరు చూసారా? కనీసం వెళ్ళి మద్దతు ఇవ్వడం మీరు చూసారా? మేము ఉన్నాం మీకు ఎందుకని పోలీస్ స్టేషన్ వరకు ఎప్పుడైనా వెళ్ళి వారికి మద్దతు ఇచ్చి వారిని
పరామర్శించి వారికి సహకరించి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? వీళ్ళు ఎప్పుడూ రారు. వీళ్ళు ఏం భయం అండి మీకు? నేను ఎలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోదు, నేను నిజం మాట్లాడుతున్నాను. మీరు ఇలాగే మీకే అన్నీ వచ్చని మాట్లాడితే ఇక నుంచి మేము మాట్లాడవలసి వస్తుంది. బైబిల్ మీకు ఏమీ తెలియదని మేము మాట్లాడవలసి వస్తుంది. బైబిల్ తెలిసిన వాళ్ళు అయితే ఎలాంటి మాటలు మీరు మాట్లాడరు. క్రీస్తుకు అనుచరులుగా మాట్లాడాలంటే ఎలాంటి మాటలు మీరు మాట్లాడరు. మీకు తెలిసిందేదో మీరు గొప్ప అనుకుని మాకే అంతా వచ్చి 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తాను. ఎవరినండి ఓడిచ్చేస్తారు మీరు 2 నిమిషాల్లో? ఎవరండి ఓడిపోతారు 2 నిమిషాల్లో? అరే వెనకాల క్రైస్తవ్యం ఉంది, వెనకాల గుంటనక్కల్లా మొదలు కాచుకొని ఉన్నారు. ఇలాంటి పని చేస్తే మిమ్మల్ని బట్టియే కదా అన్యుల మధ్య నా నామం దోషణ పాలవుతుందన్న దేవుడి మాట ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అసలు? మరి వీళ్ళందరూ మీటింగులు పెడితే వర్గాలు, ఈయన మీటింగ్ పెడితే ఈయనకొక వర్గం, ఆయన మీటింగ్ పెడితే ఆయనకొక వర్గం. మావాడే బాగా చెప్తాడు, మావాడు బైబిల్ వివరించాడంటే అనుకొని చెప్తుంటారు వీళ్ళు. మావాడు ఇంకో చెప్పాడంటే వంశీ గారిని 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తాడు మావాడు. సంతోష్ గారిని 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తారు. ఎవరో ఈ వంశీ గారు. ఇదే కదండి ఈ యవనస్తులు మాట్లాడుకోవడం నేను విన్నానండి, అందుకే వచ్చాను. యవనస్తుల్ని వర్గాల వారిగా తయారు చేసి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలాగా బైబిల్ డిబేట్లని పనికిమాలిన మాటలు ఎందుకండి నేర్పిస్తారు? మీకు దమ్ము ఉంటే, రోషం ఉంటే ప్రభువు కొరకు మతోన్మాదుల మీద పోరాడాలని నేర్పించండి. మీకు రోషం ఉంటే మీ సంస్థలకి, లేదంటే మీ ఇరు వర్గాల వారికి మీకు రోషం ఉంటే నేర్పించండి. బైబిల్ మీద వారు ఎన్నో ప్రశ్నలు వేశారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏం వారి మీదకి వెళ్ళలేరేమి? భయమా? మిమ్మల్ని కొడతారని భయమా? మేము తిరగబాటు చేస్తారని భయమా? లేదా చంపేస్తారని భయమా? ఇన్ని భయాలు ఉన్నోళ్ళు మీకెందుకండి డిబేట్లు? మీకెందుకు డిబేట్లు? సైలెన్స్గా ఉండండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఉన్నారు, మీకు అనుచరులు ఉన్నారు, అటుగాని ఇటుగాని అనుచరులు ఉన్నారు. ఎవరికి వచ్చినా ఏమీ లేదు, మీకు రోషం లేదు, పౌరుషం లేదు. ఏమైనా ఉంటే మీలో మీరే మాతో ఎవడో చాలరు, మాతో మేము వస్తే 2 నిమిషాల్లో తొళ్ళ కొడతారు. ఇప్పుడు దాకా కొట్టి తొళ్ళన్నీ ఏమైపోయి తెలుసండి, ఎర్రగా అయిపోయి మందు రాసుకొని సైలెన్స్గా కూర్చోండి. మీరు డిబేట్లకి లేదంటే గొడవ చేస్తాం, రచ్చ చేస్తాం అంటే క్రైస్తవ్యం ఊరుకోదు. ఒకవేళ ఎవరైనా ఎలాంటి పని చేస్తే మేము ఊరుకోం. ఖచ్చితంగా మీరు ఏదైతే చేశారో తప్పకుండా మీకు ఏమీ రాదని ఇక మించి మీ మీద వీడియోస్ చేయవలసి వస్తుంది. మీకు ప్రేమగా చెప్తున్నాం ఈ మాటలో. నా మాట కొంచెం కరుకుగా ఉన్నా ఆలోచించండి. వెనకాల జరుగుతుంది ఏంటో తెలుసా? వెనకాల క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ఉండకుండా నిర్మూలన చేయాలని వారు ఎన్నో పన్నాగాలు పన్నుతూ రాజ్యాధికారాన్ని వారి చేతిలో పెట్టుకొని క్రైస్తవ్యాన్ని సమూలంగా నేల రాసేయాలని భారతదేశంలో ఎన్నో కుట్రపూరితమైన ఆలోచనలు వారు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? అవన్నీ ఆలోచించడం మానేసి క్రైస్తవులు కొడుతున్నారు, పాస్టర్లు చంపుతున్నారు, ప్రవీణ్ పగడాల గారు లాంటి వారిని చంపేశారు, ఒక్కొక్కరు గారు నేల రాలిపోతున్నారు. క్రీస్తు కొరకు బ్రతికిన వారు హతసాక్షులుగా మారిపోతున్నారు ఈరోజు. మరి వాటి కోసం ఆలోచించడం మానేసి ఎందుకండి రచ్చ? ఎందుకండి ఈ యొక్క పనికి మళ్ళీ పనులన్నీ కూడా ఆలోచించండి. వంశీ గారు మీరు పెద్దవారు, ఆలోచించండి. ఇది కాదు మర్యాద. మీకేమైనా రోషం ఉంటే మీ చాలామంది మీకు అనుచరులు ఫాలోవర్స్ ఉన్నారు కదా, వారిని క్రీస్తునందు రోషం కలిగిన క్రైస్తవులుగా, ప్రభు కొరకు ప్రాణం పెట్టే క్రైస్తవులుగా, వీలైతే మతోన్మాదులతో పోరాడే క్రైస్తవులుగా తయారు చేయండి. సంతోష్ గారు మీరు కూడా డిప్యూటీ డైరెక్టర్ కదా, మీ కింద చాలామంది ఉంటారు. మీరు కూడా రోషం కలిగిన ప్రభు కోసం నిలబడి ప్రాణం పెట్టడానికి సిద్ధపడి మూర్ఖులతో వారి నోరు ముయించి ప్రభు ముందు ప్రతి మోకాలు వంగించేలాగా వారికి సబ్జెక్ట్ నేర్పించండి, రోషం నేర్పించండి. ఎప్పుడు చూసినా మీలో మీరు తొళ్ళగొట్టుకోవడం, దానికి మందు రాసుకోవడమే అయిపోయింది. దేనికోసం అండి ఇదంతా? పనికొచ్చే పని ఉంటే ఏదైనా చేయండి. ప్రజలారా మీరు విన్నారు కదా, వీళ్ళు బాగోతాలని ఎందుకు అంటున్నానంటే ఊరకే ఏదో దాన్ని ఏమంటారంటే ఎంటర్టైన్మెంట్ అంటారు దీన్ని. ఇదేమీ నిజంగా జరిగేది కాదు. 2 నిమిషాల్లో డిబేట్ అంటే నమ్మే మాటేనండి. 2 నిమిషాల్లో ఈయన ఓడించేస్తాడట, 2 నిమిషాల్లో ఆయన ఓడిచ్చేస్తారట. ఎవరు ఓడిపోతారు? ఇంతకీ మీరిద్దరూ ఓడిపోతారు. ఎప్పుడు ప్రభువు గెలుస్తాడు. మీరిద్దరికీ ఓటమే. మీరు ఒకవేళ ఒకరినొకరు గెలవాలనుకుంటే మీకు ఎప్పుడు ఓటమే. ప్రభువే ఎప్పుడు గెలిచేవాడు. అపవాది రెచ్చగొడుతుంది మిమ్మల్ని ఒకరి మీద ఒకరు దూషణ చేసుకుంటూ ఒకరినొకరు విమర్శించుకోవడానికి, క్రైస్తవ్యాన్ని ఆభాసపాలు చేయడానికి ఎప్పటికే జరిగింది చాలు. ఇక్కడ మీదటి దీన్ని ఆపి ఆలోచిస్తే మంచిదని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, లేదు మీరు ముందుకెళ్తే ఇక మీద మీ మీద కూడా మీకు సబ్జెక్ట్ రాదని కేవలం కావాలని మీరు బిల్డప్ చేస్తున్నారని మరి చాలా సంగతులు మా దగ్గర ఉన్నాయి. మరి మీ గురించి కూడా వీడియోస్ చేయడానికి మేము వెనకాడమని ఇందు మూలంగా మీకు ప్రేమపూర్వకంగా మరి హెచ్చరిక అనుకుంటారో, లేకపోతే ఇది ప్రేమపూర్వక మా సహోదరుడు చెప్పింది నిజం అనుకుంటారో ఆలోచించండి ప్రజలారా. వీళ్ళు ఎప్పుడు కూడా మతోన్మాదుల మీద పోరాడరు. మతోన్మాదులు అంటే వీళ్ళకి భయము. మతోన్మాదుల దగ్గర కూర్చొని మాట్లాడే సత్తా వీళ్ళకి లేదు. కనీసం వారు బైబిల్ మీద ప్రశ్నిస్తూ బైబిల్ దూషిస్తున్నప్పుడు కూడా వీరికి రోషం లేదు. యేసుక్రీస్తుని తిడుతున్నప్పుడు, మరియమ్మ గారిని తిడుతున్నప్పుడు వీరికి ఏ రోషం లేదు.
కానీ ఇప్పుడు మాత్రం రోషం పొడుచుకొచ్చింది. గతంలో నువ్వు మా దగ్గర నుండే వెళ్ళిపోయినాడు అని వీళ్ళు అంటారు. మీ దగ్గర నుంచి మేము ఎందుకు వెళ్ళిపోయాం అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీకంటే ఎక్కువ మేము నేర్చుకున్నామని వీళ్ళు అంటారు. ఇలా అనుకున్నప్పటికీ కాలం చెల్లిపోతుంది, కానీ ఎక్కడ సత్యం బయటకు వస్తుంది, ఎక్కడ నిత్య రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది, ఎక్కడ అన్య జనాంగం మారబడుతుంది, మొదలు ఎక్కడ నోరు మూసుకొని ఉంటున్నారు. వీటి మీద కార్యాచరణ చేయకుండా క్రైస్తవ్యం సమూలంగా నాశనం అయిపోతుంది. ఈ తరుణంలో ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం, లేదా ఒకరినొకరు దూషించుకోవడం, డిబేట్లు కానీ అనడం ఎంతవరకు సమంజసం? దీని వెనక ఎవరైనా ఉండి వీటిని ప్రోత్సహిస్తే వారు కూడా సైలెంట్గా ఉండండి. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. లేదంటే వాళ్ళు కూడా ఏమేమి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బైబిల్కి వ్యతిరేకంగా వారికి వచ్చింది, నోటుకు వచ్చింది, వారికి నచ్చింది మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యర్థ మాటలన్నీ కట్టిపెట్టి సత్యవేద ప్రకటించండి. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. మీరు ఆగితే మంచిది, ఆగకపోతే తప్పకుండా వీటి మీద కార్యాచరణ చేసి ఇంకా మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇందు మూలంగా భారతీయ క్రైస్తవుడిగా, హనీ జాన్సన్గా, మీ యొక్క సహోదరుడిగా మరి ఈసారి ఖచ్చితంగా బైబిల్లో ఏముందో ఏవి లేదో వాటి మీద కూడా మరి క్రైస్తవ్యానికి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.